ఎలా ఉంది? గత గవర్నమెంట్ బాగుంది, ఈ ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ బాగుందండి. ఈ గవర్నమెంట్ బాగుండేలాగా ఏ పని చేస్తుంది? అన్ని బాగున్నాయి మరి. మరి పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదా, డిప్యూటీ సీఎం. ఆయన పనితీరు ఎలా ఉంది వర్కింగ్? అతను బాగుందండి. పవన్ కళ్యాణ్ గారు తెలుసు. పవన్ కళ్యాణ్ కింగ్ అన్న మా దేవుడే ఆయన ఏదైనా మంచి చేయడానికైనా ప్రజల సమస్యలకైనా ముందు వస్తాడా లేదా? వస్తాడన్న. మరి అలాంటి వ్యక్తిని కామెంట్ చేయడం కానీ అలాంటి వ్యక్తిని తిడితే ఏం చేస్తారు? వాళ్ళు చెప్పండి, వాళ్ళు స్క్రాప్, వాళ్ళు వేస్ట్, వాళ్ళు అందరూ వాళ్ళ ముందు మాట్లాడలేరండి. వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందు మాట్లాడలేరు. వాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ ఎలాగా అలాగనేసి ఒక ఆవిడ తిడుతుంది, ఒక ఐశ్వర్య అని ఒక లేడీ అవ్వచ్చు, ఇంకా చాలా మంది. దానికి నువ్వేం ఇస్తావు? వాళ్ళైతే స్క్రాప్ అండి. వాళ్ళైతే స్క్రాప్. వాళ్ళైతే పవన్ కళ్యాణ్ ముందు అయితే మాట్లాడలేరండి. ఆ జగన్ ముందు వీళ్ళ ముందు మాట్లాడినంత కాదు. వాళ్ళైతే మాట్లాడలేరు. పవన్ కళ్యాణ్ ఒక కింగ్. పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేసేంత ఉందా ఎవరికైనా? లేదు, ఎవ్వరికీ లేదు. ఓపెన్ టాప్ కింగ్, వన్ మ్యాన్ షో. ఓవరాల్ పవన్ కళ్యాణ్ గారి ఏమైనా పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే నువ్వేం చేస్తావు? ఒక అభిమానంగా గవర్నమెంట్ బాగుందా, ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ బాగుంది. ఈ గవర్నమెంట్ బాగుంది. ఓవరాల్ గా 100కి ఎన్ని మార్కులు వేస్తారు? ఈ 90 వేస్తాను. ఇంకంతకు మించి ఏం చెప్పలేను నేను. అయితే ఒకే ఒక లాస్ట్ క్వశ్చన్, పవన్ కళ్యాణ్ గారి పనితీరు బాగుందా? అతనికి ఏం సూపర్ అతను. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది తిడుతున్నారు, ఏమంటారు? అలాగే అన్న, ఇప్పుడు ఒకటి నచ్చింది ఒకటి నచ్చదు. ఓకేనా? ఇప్పుడు నీకు నచ్చింది నాకు నచ్చదు, నాకు నచ్చింది దాడికి నచ్చదు. అలాగే కొన్ని మంది అటు ఉంటారు, కొన్ని మంది ఇటు ఉంటారు. అవి మనం అనుకోకూడదు కదా. అదే పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది ఎవరైనా అపోజిషన్ పార్టీలో కొంతమంది లేడీస్ వేలే చూపిస్తున్నారు, అది కరెక్ట్ అంటారా? పవన్ కళ్యాణ్ గారు ఎంత చేస్తారు? లేదు లేదన్న, అదంతా ఇదే కానీ అతను అనుభవం పనే లేదు. అతను డ్యూటీ ఏదో అతను చేసుకుని పోతాడు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు, ఆయన పనితీరు ఎలా ఉంది? ప్రస్తుతానికి అతని వరకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటున్నారు. అతని కింద ఉన్నారు. సో అతను బాగానే ఉంది ప్రస్తుతానికి. ప్రాబ్లం అంటే ముందుండే వ్యక్తిని ఎప్పుడైనా మనం క్వశ్చన్ చేయొచ్చా? ప్రాబ్లం ముందు వచ్చినట్టు క్వశ్చన్ చేయొచ్చు. అంటే అడిగి ఏ ప్రాబ్లం అయినా సరే సాల్వ్ చేసే పర్సన్ మనం అసలు క్వశ్చన్ చేయొచ్చా? క్వశ్చన్ చేయొచ్చు అంటే చేయకూడదు. ఫస్ట్ రోజు పవన్ కళ్యాణ్ ని కొన్ని వేలు చూపిస్తున్నాయి, కొంతమంది కొన్ని రకాల మాటలు అంటున్నారు, దానికి ఏం చెప్తారు? ఏం చెప్తాను, వాళ్ళకు ఉండాలి. అది చేసే మంచి అతనికి తెలుసు, చేయించుకున్న వాళ్ళకి తెలుసు. ఇంకా ఇంకా అతను వాళ్ళకు ఉండాలి. అవతల వాళ్ళకి ఏముందో వాళ్ళ మనసులో వాళ్ళ బట్టి తెలుసు. ఎంత పెద్ద సమస్య అయినా సరే, ఊర్లో ఉన్న ఇబ్బందులు అయినా సరే, ఆయన అంత దూరం వచ్చే వ్యక్తి అనేసి విన్నాము. మరి మనం చేసే పర్సన్ కూడా ఇలా అంటే జనాలకు తెలుసు కదా అన్న, ఏంటి ఎవరు చేస్తున్నారు. మరి ఆ ఒక మాట అంటే ఏమైపోయింది, అందరికీ తెలుసు కదా. ఒకళ్ళు ఒక మాట అంటున్నారు, కానీ 100 మందికి తెలుసు కదా ఎవరు మంచి చేస్తున్నారు, చెడు చేస్తున్నారు. వాళ్ళకి తెలుస్తుంది కదా. ఎన్ని మాటలు అంటే ఏమైపోద్ది ఇప్పుడు.